రాజేంద్ర నగర్ పిఎస్ లో పొద్దున్న నుంచి ఇదే జరుగుతా ఉంది. మేము ఉండేది సూరారంలో ఆఫీస్ ఉంటుంది. సూరారంలో ఎస్పటి పోలీసులు వచ్చి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు సంబంధించిన ఇష్యూ ఇది. ఒక లేడీ నిరూపా పటేల్ కు సంబంధించిన 2012లో ఒక ₹1 కోటి తీసుకొని ఆమెకు 20 లక్షలు ఇచ్చి ఇంక 80 లక్షలు అడిగిన నేపథ్యంలో ఆమె మీద అనేక అక్రమ కేసులు మోపిన్లు. యాజ్ ఏ బ్రదర్ గా కాంగ్రెస్ పార్టీ మంచి కోరుకునే మేనం శ్యామ్ గా సీనియర్ జర్నలిస్ట్ గా ఆయనను కాల్ చేయడం జరిగింది. మీరు రండి అన్న, నేను లొకేషన్ పంపిస్తున్నా అంటే ఆయననే ఎమ్మెల్యే క్వార్టర్స్ కి లొకేషన్ పంపిస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్ళడం జరిగింది. అన్న ఇట్లా మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, మీరు చేసుకోండి, ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి అని చెప్పడం జరిగింది. ఆమె విత్ ఎవిడెన్స్ తో సహా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీకు జరిగిన అన్యాయం ఏంది అనేది ఇంటర్వ్యూ చేయడం జరిగింది ప్రజా వాయిస్ ఛానల్లో. అది తట్టుకోలేక ఎక్కడ ఇంటర్వ్యూ బయటికి వస్తుందో అని చెప్పేసి నా పైన SC/ST అట్రాసిటీ కేసులు పెట్టి చులకానందం పొందుతుండు. చేసిందే తప్పు, మళ్ళా తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో కేసుల మీద కేసులు పెట్టేసి బనాయిస్తా ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. యాజ్ అ బ్రదర్ గా మీ రిప్యుటేషన్ దెబ్బ తినకూడదన్న. చాలా ఒక ఎమ్మెల్యే కావాలంటే చాలా కష్టపడితే ఎమ్మెల్యేలు అవుతారు. ఒక జర్నలిస్ట్ కావాలన్నా కూడా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలన్నా కూడా సొసైటీ అవగాహన ఉండాలి. ప్రతి సమస్య పైన వెళ్తే ఉంటేనే మంచి జర్నలిస్టులు తయారవుతారు. అదేవిధంగా ఒక ఎస్ఐ కావాలంటే ఎంతో కష్టపడితే ఎస్ఐ జాబ్ కొడతారు. అటువంటి జెన్యున్ గా పనిచేసే మా పైన 5 కోట్లు తీసుకున్నామని డిమాండ్ చేస్తుంది. ఎక్కడన్నా ఎవిడెన్స్ ఉందా కనీసం 5 కోట్లు తీసుకున్నది? ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది ఆ ముచ్చట. నాకు ₹1 కోటి 2012లో ల్యాండ్ కొందామని పోతే నన్ను మోసం చేసిండు జుక్కల్ ఎమ్మెల్యే. నాతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టి నాతో బాబుని గన్నాడు అని A to Z ఎవిడెన్స్ తో సహా తను చెప్పిన నేపథ్యంలో అదే జుక్కల్ ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. ఆయన ఏదో బ్లాక్మెయిల్ చేస్తే ఇట్లా ఉండంరా నాయన, ఈరోజు ఏదో కావచ్చు కానీ బ్లాక్మెయిల్ చేస్తే ఇట్లా పొరపాటున కూడా ఉండం. బ్లాక్మెయిల్ చేస్తే వేరేలాగుంటది, బ్లాక్మెయిల్ చేస్తే ఇక వేరేలాగా ఉంటది. కానీ జెన్యూన్ గా జర్నలిజం చేసిన వాళ్ళది, జర్నలిజం చేయని వాళ్ళది ఎథిక్స్ తో పనిచేస్తా ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో MCA చేశాను, జర్నలిజం చేశాను, BSc కంప్యూటర్ చేశాను, నెక్స్ట్ PhDకి అప్లై చేస్తున్నాను. ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలకు తాటాకు చప్పులకు భయపడేదైతే లేదు ఎమ్మెల్యే గారు. మీ భవిష్యత్తు మంచి కోసమే, మీ భవిష్యత్తు ఉండాలనే, మీరు బ్లేమ్ కావద్దనే ఆమెతో మాట్లాడుకోమని చెప్పినాం. నేను ఎక్కడైనా కనీసం నాకు 5 కోట్లు, నాకు 1 కోటి, నాకు 2 కోట్లు అని నా చరిత్రలో లేదు, జర్నలిజం చరిత్రలో. పొద్దున సూరారంలో ఉంటుందండి ఆఫీసు. SOT పోలీసులు వచ్చిండే, ఒక 5గురు వచ్చిండ్రు. నేను యాక్చువల్ నిన్న నైట్ హన్మకొండకి వెళ్ళడం జరిగింది. TRS సభ రజతోత్సవ సభకు సంబంధించింది, అది కవర్ చేసుకొని వద్దామని వరంగల్కి వెళ్ళడం జరిగింది. ఎట్లా సభ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయని కవర్ చేసుకొని అక్కడ నుంచి లేట్ నైట్ అరౌండ్ 12 o'clockకి రావడం జరిగింది. లేట్ గా పడుకున్నాం, అంటే నాకు ఇంకా స్టూడియో సెటప్ కాలేదు. అంటే క్యూనిస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో స్టూడియో సెటప్ కాలేదు. జస్ట్ ఒక సెకండ్ హ్యాండ్ లో ఒక 2-3 సిస్టమ్ తీసుకొని, ఒక చిన్న కెమెరా, అది కూడా సెకండ్ హ్యాండ్ లో తీసుకొని మనకున్న సబ్జెక్టును ఎలాబరేట్ చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో మార్నింగ్ లేచిన వాష్రూమ్కి వెళ్ళేసరికి పోలీస్ వాళ్ళు వచ్చి ఏందన్నా అంటే CI రమ్మంటున్నాడు అంటాడు. CI రమ్మంటున్నారన్న, ఏంది అసలు విషయం ఏంది అంటే చెప్పట్లేదు, ఎవరు చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా తోట లక్ష్మీకాంతారావు కేసు పెట్టిండంటే, ఒక బ్రదర్ గా ఆయన చెడిపోకూడదని నేను సజెస్ట్ చేసిన, ఉల్టా ఆయన నా పైన కేసు పెట్టిండంటే గొప్ప ఎమ్మెల్యేనే తయారు చేసుకున్నారు జుక్కల్ ప్రజలు అనిపించింది అన్న. నేను 5 కోట్లు, మేనం శ్యామ్ 5 కోట్లు డిమాండ్ చేసినట్టు కంప్లైంట్ ఇచ్చింది. మరి ఎక్కడ ఎవిడెన్స్ అనేది మినిమం ఉండాలి కదా. నా 5 కోట్లు డిమాండ్, అందులో SC/ST కేసు. నేను కనీసం ఆయనను SC/ST అని కూడా ఒక బ్రదర్ అన్న కాంతన్న అని పిలిచిన. నేను కాంతన్నకు షాల్వా కప్పి నేను స్టేటస్ పెట్టుకున్నా, మా కాంతన్న గొప్పోడు, మా కాంతన్న SC/ST ప్రజల పేద ప్రజల కోసం మా కాంతన్న పనిచేస్తాడని ఆయన సాంగ్ పెట్టుకొని నేను స్టేటస్ పెట్టుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఉంటది ప్రతిదీ. ఇక్కడ దాపరికాలు ఏముండవు, ఓపెన్ గా. అరెస్ట్ చేసిండ్రు, SC/ST అట్రాసిటీ కేసు పెట్టిండ్రు, ఎక్స్ట్రాషన్ కేసులు పెట్టిండ్రు. ఉప్పర్పల్లి మన రాజేంద్ర నగర్ కోర్టుకు తీసుకెళ్ళిండు. జడ్జి మేడం చూసింది మిమ్మల్ని కొట్టారా పోలీసులు అని అడిగింది. కొట్టలేదు మేడం, జెన్యున్ గా. అన్న మీరు నాకు వచ్చిన పోలీసు వాళ్ళు 5గురు ఇట్లా నన్ను 3 గుర్తుపట్టిండ్రు అన్న, మీరు క్యూనిస్ లో మేము వార్తలు చూస్తూ ఉంటాం, పోలీసుల పైన కూడా మంచిగా మాట్లాడతారు అని చెప్పిండ్రు. అయిపోయిన తర్వాత ఇంకా ఏమడిగిందంటే నార్మల్ గా ఇట్లా చూసి జస్ట్ రిమాండ్ రిటర్న్ అని పడేసింది. ఇప్పటికేంటంటే పోలీసులు అక్రమ కేసులు పెట్టవచ్చు. పోలీసులు అంటే కాకి చొక్కకు
ఖద్దరు చొక్కకు కాకి చొక్క భయపడేనన్ని రోజులు ఇదే వ్యవస్థ కొనసాగుతుంది. ఇక్కడ అక్కడ ఏం లేదన్న. అందుగురించే దీనిపైన కూడా నేను రాతలు రాస్తా ఉంటాను. భగభగమంటే సూర్యుడి సాక్షిగా, ఎరుపెక్కిన ఎర్ర జెండా సాక్షిగా, ఒకప్పుడు తుపాకీ పట్టిన నక్సలైట్లు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బ్రతుకున్నట్లుండే, అదే తుపాకీ నేడు రాజకీయ నాయకుల చేతిలో బందీ అయి ప్రజాస్వామ్యాన్ని భయపడుతుంది. నికార్సైన ఓ జర్నలిస్ట్ సోదరా, నీ కళాన్ని అంటే తుపాకీ అనే కళాన్ని పట్టిన నీవు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నీ సిరా చుక్కను ఆయుధంగా మలుచుకొని ఇటువంటి అనేక రకాలుగా ప్రజాస్వామ్యం మీద రాస్తా ఉంటాను. కానీ ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం, దయచేసి జర్నలిస్టు సోదరులను వేడుకుంటున్నా, చాలా మంది జర్నలిస్టులు అక్రమ కేసులకు పాల్పడుతూ ఉన్నారు. నిజంగా మేము తప్పు చేస్తే శిక్షార్హత ఉంటుంది మాకు. కానీ ఇటువంటి అక్రమ కేసులు పెట్టి ఏదో చులకానందం అయితే పొందకండి. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికైనా ఇటువంటి ఎమ్మెల్యేలను మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. 2012లో లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే జుక్కల్ నా దగ్గర ₹1 కోటి తీసుకున్నాడు. ఇప్పటి వరకు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు. అండ్ నా మీదే కేసులు వేస్తున్నాడు. షామన్న హెల్ప్ తీసుకుంటే షామన్న మీద కూడా కేసు వేశాడు. సో 2012 నుండి నేను చాలా బాధపడుతున్నాను. నేను ఇచ్చాను, కేసులు ఉన్నాయి, కానీ ముందుకు వెళ్ళవు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూసి చేసుకుంటాడు. ఈ రోజు నేను అన్న ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఆ ఇంటర్వ్యూ బయట రాకుండా అన్న కంప్యూటర్లు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ అన్న మీద కూడా కేసులు వేశారు. ఇలా మా సిస్టమ్స్ అన్న 3 ల్యాండ్ కోసం ల్యాండ్ చూపించారు. అండ్ ఆ ల్యాండ్ కోరే నందకుమార్ది ఉండే. అండ్ వీళ్ళ బ్రదర్ బాలయ్య అని ఆయనదని చెప్పి నాకు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ రిసిప్ట్స్ ఇచ్చిండు. ఇప్పటి వరకు దాని సెటిల్మెంట్ లేదు, దాని డబ్బులు ఇవ్వలేదు, రిటర్న్ ల్యాండ్ ఇవ్వలేదు. 2012 నుంచి కేసులు ఉన్నాయి దాని మీద, కానీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటాడు. ఆ కేసులు ముందుకెళ్ళవు. నేను సన్ సిటీలో ఉంటాను, రాజేంద్ర నగర్. ఎస్. బండి తమ్మి ఎక్కువ లోపల చెప్పు ఒక మాట జల్దీ చెప్పు. ఇంకా లేడీ వచ్చింది. లేడీ వస్తే ఆ లేడీని ఇంటర్వ్యూ చేశారు. ఎమ్మెల్యేని మోసం చేశారు. ఎమ్మెల్యేను నేను బెదిరిస్తున్నట్టు ఉల్టా నాకు SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. నేను 5 కోట్లు డిమాండ్ చేస్తాను. సార్ కనీసం ఎవిడెన్స్ ఉందా అంటే ఎవిడెన్స్ లేదు. అంటే ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతారు? జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతారు? ఆ పొజిషన్ మీరు మార్చుకోవాలి. అది ఏదో ఒకటి అమ్మాయికి సెటిల్ చేసుకోవాలి. నేను చెప్పిన యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్, అది మన మంచితనం మనకు చెడైతుంది. మీరే ఇద్దరు కలిసి హైకోర్టు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే దగ్గర అని చెప్పి మీరు ఆ లేడీ ఇద్దరు కలిసి ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేశారు. ఎమ్మెల్యేకి కాల్ చేసింది నేను. లొకేషన్ ఎమ్మెల్యే పంపిస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి యాజ్ ఒక బ్రదర్గా ఫ్యామిలీ ఇబ్బంది కాకుండా చూసుకోండి అని చెప్పింది నేను. ఎమ్మెల్యేకు లేడీకి ఉన్న సంబంధం ఏంటో ఆమె చెప్తుంది నాకు ఆయనకు అక్రమ సంబంధం ఉంది, నాకు ఒక బాబు పుట్టిన విత్ రికార్డెడ్. చెప్పు ఒక మాట జల్దీ చెప్పు. ఇంకా లేడీ వచ్చింది. లేడీ వస్తే ఆ లేడీని ఇంటర్వ్యూ చేశారు. ఎమ్మెల్యేని మోసం చేశారు. ఎమ్మెల్యేను నేను బెదిరిస్తున్నట్టు ఉల్టా నాకు SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. నేను 5 కోట్లు డిమాండ్ చేస్తాను. సార్ కనీసం ఎవిడెన్స్ ఉందా అంటే ఎవిడెన్స్ లేదు. అంటే ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతారు? జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతారు? ఆ పొజిషన్ మీరు మార్చుకోవాలి. అది ఏదో ఒకటి అమ్మాయికి సెటిల్ చేసుకోవాలి. నేను చెప్పిన యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్, అది మన మంచితనం మనకు చెడైతుంది. మీరే ఇద్దరు కలిసి హైకోర్టు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే దగ్గర అని చెప్పి మీరు ఆ లేడీ ఇద్దరు కలిసి ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేశారు. ఎమ్మెల్యేకి కాల్ చేసింది నేను. లొకేషన్ ఎమ్మెల్యే పంపిస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి యాజ్ ఒక బ్రదర్గా ఫ్యామిలీ ఇబ్బంది కాకుండా చూసుకోండి అని చెప్పింది నేను.
అంటే ఎమ్మెల్యేకు లేడీకి ఉన్న సంబంధం ఏంటి అసలు? ఆమె చెప్తుంది నాకు ఆయనకు అక్రమ సంబంధం ఉంది, నాకు ఒక బాబు పుట్టిన ఆయన ద్వారా విత్ రికార్డెడ్